హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెట్రోసింథటిక్ అనాలిసిస్ గైడ్‌లైన్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 వీడియో నేను చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. సో, ఆ వీడియోలో మనం 4 గైడ్‌లైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం 5 గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 5 గైడ్‌లైన్స్ ఉన్నాయి. టోటల్ 9 గైడ్‌లైన్స్ అన్నమాట. ఆ రిమైనింగ్ 5 గైడ్‌లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. బట్ ఆ వీడియో చూడండి కంపల్సరీ. ఈ వీడియో చూడకుండా పర్లేదు కానీ ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఆ 4 గైడ్‌లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఈ వీడియోలోకెళ్ళిపోదాం. ఇవి సుతా చాలా ఇంపార్టెంటే. ఆ వీడియో చూస్తే కంపల్సరీ మీరు పాస్ అవుతారు. ఈ వీడియో చూసి ఈ 2 వీడియోస్ చూస్తే మీకు చాలా మార్క్స్ ఒస్తాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, గైడ్‌లైన్ 5 ఇదేంటి అంటే నేను వీలైనంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేస్తా. సో, guideline 5 as a last resort, there is a trick to solve some difficult problems such as adding two orthopara directing groups meta to each other. A dummy amino group is added or used to set up the required relationship and then removed by diazotization and reduction. ఇక్కడ ఏమంటుండంటే ఒకవేళ మనం 2 ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్‌ని మెటా పొజిషన్ టు ఈచ్ అదర్ యాడ్ చేయాలి అంటే, ఇక్కడ మనం డమ్మీ అమైనో గ్రూప్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ డమ్మీ అమైనో గ్రూప్ యూజ్ చేయంది మనం ఇవి 2 మెటా పొజిషన్ మెటా టు ఈచ్ అదర్ యాడ్ చేయడం కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ పొజిషన్‌లో ఉంది ఆర్ గ్రూప్. ఒక్క నిమిషం. ఇక్కడ ఆర్ పొజిషన్ ఇది మెటా పారా డైరెక్టింగ్ గ్రూప్. ఒకవేళ మనం దీనికి యాడ్ చేసేదుంటే ఐదర్ ఇక్కడ యాడ్ అవుతుంది. లేకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ యాడ్ అవ్వదు. ఎందుకంటే ఇది మెటా పారా డైరెక్టింగ్ గ్రూప్ కాబట్టి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక నైట్రో గ్రూప్ యూజ్ చేసుకోవాలి. ఈ నైట్రో గ్రూప్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇది యాడ్ చేయకముందు ఇక్కడ తీసుకుందాం. సో, ఆర్ ఉంది. ఎన్‌హెచ్2 ఉంది. ఎన్‌హెచ్2 చాలా పవర్‌ఫుల్ ఆర్ కంటే. ఆర్ ఎనీ గ్రూప్ తీసుకున్నా మనం ఒక హైడ్రాక్సీ తీసుకున్నా, లేకుంటే ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నా ఎన్‌హెచ్2 చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఎన్‌హెచ్2 ఐదర్ ఇక్కడ ఈ పొజిషన్‌లో లేకుంటే ఎన్‌హెచ్2కు ఆర్‌తో పొజిషన్‌లో మనకి గ్రూప్ యాడ్ అవుతుంది. ఎక్స్ అనేది యాడ్ అవుతుంది. సో, ఈ పొజిషన్ ఆల్రెడీ ఆర్‌తోని ఆక్యుపై ఉంది కాబట్టి మనకి ఎక్స్ అనేది రిక్వైర్డ్ పొజిషన్‌లో యాడ్ అవుతుంది. తర్వాత మనం డయాజోటైజేషన్ అండ్ రిడక్షన్ ద్వారా మనం ఎన్‌హెచ్2ని రిమూవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రొడక్ట్ వస్తుంది. సింపుల్. సో, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద యాసిడ్. దిస్ యాసిడ్. ఇది యాసిడ్ ఎందుకంటే మన సిఓఓ వచ్చింది కాబట్టి. సో, ఈస్ యూజ్డ్ టు సింథసైజ్ ఎ నంబర్ ఆఫ్ లోకల్ అనస్థెటిక్స్ సచ్ యాస్ ప్రొపాక్సికేన్. ఇది ప్రొపాక్సికేన్ 10th మాలిక్యూల్. The amino group cannot be put in the nitration of salicylic acid as the oxygen atom will direct orthopara and give the wrong isomer. The problem can be solved by deliberately making the రాంగ్ ఐసోమర్ అండ్ నైట్రేటింగ్ దట్. ఇక్కడ ఏమంటుండంటే ఇది సాలిసిలిక్ యాసిడ్. ఆర్థో హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది సాలిసిలిక్ యాసిడ్. ఒకవేళ మనం దీనికి నైట్రేషన్ చేసామనుకోండి డైరెక్ట్. అది ఇందులో ఈ రెండిట్లలో ఏది పవర్‌ఫుల్? హైడ్రాక్సీ గ్రూప్ పవర్‌ఫుల్ కాబట్టి హైడ్రాక్సీ గ్రూప్‌కి పారా పొజిషన్‌లో ఆర్ ఆర్థో పొజిషన్‌లో మనకి నైట్రో యాడ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఎక్కడ కావాలి? మనకి మెటా పొజిషన్ టు ద హైడ్రాక్సీ గ్రూప్ కావాలి. అలాంటప్పుడు మనం డమ్మీ అమైనో గ్రూప్ అనే టెక్నిక్‌ని యూజ్ చేస్తాం. అది మనం చూద్దాం ఎలా సింథసైజ్ అండ్ ఎలా యూజ్ చేస్తామో. సో, మనం ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిస్కనెక్ట్ చేయనీకి ట్రై చేద్దాం. సో, అనాలిసిస్ నైన్త్ కాంపౌండ్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్‌హెచ్2 ఉంటుంది కదా! దాన్ని ఫంక్షనల్ గ్రూప్ ఇంటర్ కన్వర్షన్ చేసి ఎన్‌ఓ2గా కన్వర్ట్ చేసాం. దానికి ఇక్కడ మనకు అడిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ అనేది ఒక స్టెప్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అడిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ అనేది ఒక స్టెప్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎన్‌ఓ2ని తీసేస్తాం. సో, యూ నో తర్వాత మనకొచ్చేసి ఎఫ్‌జిఐ ఈ ఎన్‌హెచ్2 అనేది ఎన్‌ఓ2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్‌ఓ2ని కూడా చేసేస్తే మనకు సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. సో, మనం ఇప్పుడు సింథసిస్ చూసుకుంటే ఈ కాంపౌండ్‌కి మనం నైట్రేషన్ చేస్తున్నాం. ఈ ఎన్‌ఓ2ని మనం రెడ్యూస్ చేసామా? రెడ్యూస్ చేసాం. ఈ రెడ్యూస్డ్ ప్రొడక్ట్ ఉంది కదా! ఈ ఎన్‌హెచ్2 స్టేజ్‌లో మనం ఏదైనా చూడండి మనం అడిషన్ చేసేటప్పుడు మనకు ఎన్‌హెచ్2 స్టేజ్‌లో యాడ్ చేసుకోవాలి. ఎన్‌హెచ్2 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 3 గ్రూప్స్ ఉన్నాయి. ఓహెచ్ ఉంది, సిఓఓహెచ్ ఉంది అండ్ ఎన్‌హెచ్2 ఉంది. ఇక్కడ ఎన్‌హెచ్2 అనేది చాలా పవర్‌ఫుల్. ఐదర్ ఇక్కడ యాడ్ అవ్వాలి. ఇప్పుడు మనం యాడ్ చేసే ఎన్‌ఓ2 అనేది లేకుంటే ఇక్కడ ఇది కూడా ఆర్థో పొజిషన్ ఎన్‌హెచ్2 కాబట్టి ఇక్కడ యాడ్ అవ్వాలి పారా పొజిషన్‌లో. ఎన్‌హెచ్2 అనేది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్. ఈ 2 పొజిషన్ ఆర్థో పొజిషన్‌లో అయినా లేకుంటే ఇక్కడ పొజిషన్‌లో ఈ పొజిషన్ ఆక్యుపై అయింది ఆల్రెడీ ఓహెచ్ దగ్గర. సో, ఇక్కడ యాడ్ అవ్వదు. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి గదా! ఎప్పుడైనా సరే ఒకవేళ 2 గ్రూప్స్ మధ్యలో ఒక గ్రూప్ వచ్చి యాడ్ అవ్వదు. సో, ఈ పొజిషన్స్‌లో కాదు కంపల్సరీ సారీ ఫర్ థట్.
కంపల్సరీ ఈ హెచ్ పొజిషన్ దగ్గరనే యాడ్ అవుతుంది. సో, NO2 ఇక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఈ అమైనో గ్రూప్‌ని మనం రిమూవ్ చేసాం. రిమూవ్ చేసిన తర్వాత ఈ NO2ని మనం NH2 కన్వర్ట్ చేసుకుంటాం. ఇంకొకసారి చూద్దాం సింథసిస్. మనం ఇది తీసుకుందాం. దిస్ మాలిక్యూల్ ఇక్కడ OH దగ్గర OR ఉంది. అదే మనం ఈ సాలిసిలిక్ యాసిడ్ కాంపౌండ్ ఇది. సాలిసిలిక్ యాసిడ్ ఈథర్ ఇది. మనం దీన్ని నైట్రేట్ చేసాం ఫస్ట్. మనకు OR పొజిషన్‌కి పారా పొజిషన్‌లో మనకు NO2 వచ్చేసింది. తర్వాత దీనికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రొటెక్ట్ చేస్తున్నాం గ్రూప్‌ని. ఫస్ట్ NO2ని NH2గా కన్వర్ట్ చేసాం. తర్వాత ఆ NH2ని మనం అస్థిక్ అన్హైడ్రైడ్ యాడ్ చేసి మనకు ప్రొటెక్ట్ చేస్తున్నాం ఈ గ్రూప్‌ని. ప్రొటెక్షన్ స్టెప్ ఇది. నెక్స్ట్ ఏం చేసామంటే దీనికి నైట్రేట్ చేస్తాం. NH2కి ఆర్త్ పొజిషన్‌లో మనకు NO2 వస్తుంది. తర్వాత మనం ఇప్పుడు తర్వాత స్టెప్ ఏంటి అంటే NH2ని రిమూవ్ చేయాలి. NH2ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఒక నైట్రో ప్రొడక్ట్ అండ్ ఇథనాల్ యూజ్ చేసి మనకు ఈ NH2ని రిమూవ్ చేస్తున్నాం. బికాజ్ ఇది మన డమ్మీ అమైనో గ్రూప్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి NO2ను NH2 కన్వర్ట్ చేస్తున్నాం. రిడక్షన్ ఆహ్, ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అండ్ ఆల్కలీ ద్వారా మనం రెడ్యూస్ చేస్తున్నాం ఈ NH2ని. సారీ NO2ని NH2 లాగా. మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ నైట్రేట్ చేసాం. తర్వాత మనం దాన్ని రెడ్యూస్ చేసాం అండ్ ప్రొటెక్ట్ చేసాం. తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన NO2 యాడ్ చేసాం. NH2 NH2 ఉన్నప్పుడే మనం ఏదైనా ఏ గ్రూప్ అయినా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, మనకు కావాల్సిన పొజిషన్‌లో NO2 వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే NH2ని రిమూవ్ చేయాలి. NO2ని NH2 కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మనం NH2ని రిమూవ్ చేసాం. ఇది NH2 రిమూవింగ్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే NO2ని NH2 కన్వర్ట్ చేసాం. సో, అది ఫ్రెండ్స్ ఈ గైడ్‌లైన్ గురించి. మనం సెకండ్‌గా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది కూడా ఇంపార్టెంటే. బట్ దీనంత ఇంపార్టెంట్ కాదు. సో, కాన్సంట్రేట్ చేయండి. So guideline 6. Look for the substituents which are difficult to add if it is often good strategy to disconnect this at all but to use the starting material containing the substituent. OH and OR are examples and we have already used a guideline for the compound 4. ఇక్కడ ఏమంటుందంటే సింపుల్ కదా మనకు డిఫికల్ట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మిథాక్సీ గ్రూప్ కావచ్చు ఫినాయిల్ గ్రూప్ కావచ్చు. ఇలాంటి గ్రూప్స్ ఉంటాయి గదా! వీటిని మనం డిస్కనెక్ట్ జేయకూడదు. స్టార్టింగ్ మెటీరియల్‌లో ఇవి ఉండే స్టార్టింగ్ మెటీరియలే తీసుకొని యూజ్ చేయాలి. ఇక్కడ మనం చెప్తుంది కదా! స్టార్టింగ్ మెటీరియల్ కంటైనింగ్ ద సబ్స్టిట్యూయెంట్. యూజ్ ద స్టార్టింగ్ మెటీరియల్ కంటైనింగ్ ది సబ్స్టిట్యూయెంట్. ఎందుకంటే ఇది యాడ్ చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోర్త్ మాలిక్యూల్ ఇది చూసుకుంటే ఫస్ట్ ఇది డిస్కనెక్ట్ చేసేస్తాం. టెర్షరీ బిటాల్ గ్రూప్‌ని. తర్వాత ఇది ఉండేలాగా ఇది ఒక క్రిజాల్ మాలిక్యూల్ అనుకుంటా. ఇది ఉండేలాగా మనం రిసోసినాల్ ఇది ఉండేలాగా మనం ఒక సబ్స్టిట్యూయెంట్ తీసుకుంటాం. అంతే ఇక్కడ. ఏమంటుందంటే యూజ్ ద స్టార్టింగ్ మెటీరియల్ కంటైనింగ్ ద సబ్స్టిట్యూయెంట్. సింపుల్ గదా! సింథసిస్ చూద్దాం. ఈ రిసోర్సినాల్ తీసుకొని దీనికి మనం మిథాలేషన్ చేస్తాం. డైమిథాల్ సల్ఫైడ్ యూజ్ చేసి. ఇక్కడ మనకు మిథాక్సీ గ్రూప్ వస్తుంది. నెక్స్ట్ క్రిల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ మనకి కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది చూడండి. HNO3. ఇక్కడ నాకు జెప్పండి. ఒకవేళ మనం ఇక్కడ HNO3 యాడ్ చేసాం గదా! నైట్రేట్ చేసాం దీన్ని. ఇక్కడ ఏ పొజిషన్‌లో నైట్రో గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. సో, ఇవి 3 కాంపౌండ్స్ ఉన్నాయి మనకిక్కడ. ఒకటి మిథాల్, ఒకటి టెర్షరీ బిటాల్ అండ్ ఒకటి ఓమిథాక్సీ. డెఫినిట్‌గా ఓమిథాక్సీ అనేది చాలా పవర్‌ఫుల్. సో, ఓమిథాక్సీ అనేది ఆర్తో అండ్ ఆర్తో పొజిషన్‌లో ఇది ఆర్తో పారా డైరెక్టింగ్ గ్రూప్ అది. ఈ 3 పొజిషన్స్‌లో ఏదో ఒక దానికి యాడ్ అవుతుంది. సో, ఇక్కడ ఒకటే పొజిషన్‌లో NO2 యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఏ పొజిషన్ అంటే, ఈ పొజిషన్‌లో యాడ్ అవ్వదు. ఎందుకంటే ఇది అక్కడ ఆల్రెడీ టెర్షరీ బిటాల్ గ్రూప్ ఉంది. సో, ఈ పొజిషన్‌లో కూడా యాడ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 2 గ్రూప్స్ మధ్యలో ఎప్పుడో ఒక గ్రూప్ వచ్చి అటాచ్ అవుద్ది. సో, మిగిలింది ఈ పొజిషన్. ఈ పొజిషన్‌లో మనకు NO2 గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. ఇట్లా మనం వర్కౌట్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ గైడ్‌లైన్ వచ్చేసి గైడ్‌లైన్ 7. దిస్ ఈస్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ గైడ్‌లైన్ 6. లుక్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ప్రెజెంట్ ఇన్ ద టార్గెట్ మాలిక్యూల్ and readily available starting material, particularly if it would be difficult combination to set up. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు లాగానే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టార్గెట్ మాలిక్యూల్ చూసామండి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మనకు ఒక కాంబినేషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ దట్ విచ్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ సంథింగ్. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ OH అండ్ COOH ఒకటే ఇట్లా అడ్జసెంట్‌గా ఉందనుకోండి. ఇది ఒక కాంబినేషన్. ఈ కాంబినేషన్ మనకు తెలుసు సాలిసిలిక్ యాసిడ్‌లో ఎట్లా ఉంటుందని. సో, మనం ఇది డిస్కనెక్ట్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ సాలిసిలిక్ యాసిడే స్టార్టింగ్ మెటీరియల్ లాగా యూజ్ చేస్తాం. స్టార్టింగ్ మెటీరియల్ లాగా ఈ సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేసుకోవచ్చు కదా!
మనం డిస్కనెక్ట్ చేయనవసరం లేదు. ఇక్కడ అంటుండు లుక్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్‌స్టిట్యూయెంట్ ప్రెజెంట్ ఇన్ ద టార్గెట్ మాలిక్యూల్ అండ్ రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్. రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్. మనం ఒకవేళ ఒక మాలిక్యూల్ చూసామనుకోండి. ఆ మాలిక్యూల్‌లో NH2 ఉంది అండ్ COOH ఉంది. సేమ్ పొజిషన్స్‌లలో. మనం అవిని డిస్కనెక్ట్ చేయనవసరం లేదు. NH2ని మనం డిస్కనెక్ట్ చేయొచ్చు. NO2 కన్వర్ట్ చేసి NO2ని డిస్కనెక్ట్. బట్ మనం దాన్ని డిస్కనెక్ట్ చేయనవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకుంది స్టార్టింగ్ మెటీరియల్. అంతనాలిక్ సారీ అన్ అంత్రనాలిక్ యాసిడ్ లాగా మనకు ఆల్రెడీ ఉంది స్టార్టింగ్. సో, మనం ఇదే యూజ్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ ఉంటే. సో, ఇదొక స్ట్రాటజీ అంతే. సో, అలాగే డైఫినాల్, ఇక్కడ మిసిటైనాల్ ఇవన్నీ అట్లనే ఉంటాయి. సో, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ కాంపౌండ్ 12 ఫర్ సింథసిస్ ఆఫ్ యాంటీ ఆస్తమా డ్రగ్ సాల్బిటమాల్. సాల్బిటమాల్ అనేది బీటా 2 అగానిస్ట్ ఇది. బీటా 2 రిసెప్టార్స్ లంగ్స్‌లో ఉంటది. ఇక్కడ వాసోడైలేషన్ అవుతుంది ఇది యేసుకుంటే. ద యాసిడ్ కెన్ బి ద 12th వన్. ద యాసిడ్ కెన్ బి ఆబ్వియస్లీ మేడ్ అప్ బై ఫ్రెడెక్రాఫ్ రియాక్షన్ ఆన్ సాలిసిలిక్ యాసిడ్. మనం ఇక్కడ కాంపౌండ్ 12 అనేది ఇది సాల్బిటమాల్ కాదు. కాంపౌండ్ 13 సాల్బిటమాల్. ఈ 12 యూజ్ చేసి మనం 13 సింథసైజ్ చేస్తాం. సో, మనకి 12ని ఇప్పుడు మనం సింథసైజ్ చేయాలి. ఒక ఇంటర్మీడియేట్ ఇది. ఈ ఇంటర్మీడియేట్‌ని మనం సింథసైజ్ చేయాలి. ఈ మాలిక్యూల్‌ని మీరు చూసారంటే ఇక్కడ మనకొకటి కనబడుతుంది. ఇది కాంబినేషన్. ఒక COH, OH ఇట్లా అడ్జసెంట్‌గా ఉన్నాయి. ఇది ఒక కాంబినేషన్. సో, వీటిని మనం డిస్కనెక్ట్ చేయనవసరం లేదు. ఇది ఉండే కాంపోనెంట్ మనకు తెలుసు. అదేంటంటే సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్‌లో ఇవి 2 ఈ పొజిషన్స్‌లోనే ఉంటాయి. ఇదొక్కటి మనం యాడ్ చేసుకుంటే చాలు. ఈ అసిటాల్ గ్రూప్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలు. సో, మనకు రెడీలీ అవైలబుల్ స్టార్టింగ్ మెటీరియల్ ఉంది. ఇది ఈ గైడ్‌లైన్ యొక్క కాన్సెప్ట్ అంతే. మనం ఇది తీసుకున్నాం. జస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసేసాం. అసైలేషన్ పీరియడ్ కాబట్టి అసైలేషన్ చేసాం. మనకి ఇది వచ్చేసింది. ఇది అసైల్ క్లోరైడ్, అసిటైల్ క్లోరైడ్ ఇది. సో, ఇది సాలిసిలిక్ యాసిడ్. బట్ ఇక్కడ ఇంకొకటుంది. ఏంటి అంటే ఇంకొక చిక్ ఉంది. అదేంటి అంటే ద సింథసిస్ ఇస్ ఈజియర్ దెన్ ఇట్ మే సీ సిన్స్ Fiddlecraft acylation of phenols is best done by first making phenolic ester and rearranging this with aluminum chloride. In this case, ester needed is 14, which is hardly needs to mate since it is aspirin. No doubt this albuterol synthesis was planned with this cheap starting material in mind. ఇక్కడ ఏమంటుందంటే ఇది 2 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫినాలిక్ ఎస్టర్ ఫార్మ్ చేయాలి. తర్వాత మనం Fiddlecraft అసాలేషన్ చేయాలి. ఈ ఫినాలిక్ ఎస్టర్‌నే మనం ఒక కాంపౌండ్ ఈ ఫినాలిక్ ఎస్టర్ ఆఫ్ ఇదేంటి సాలిసిలిక్ యాసిడ్ మనం ఆస్పిరిన్ అంటాం. యెస్. అస్టాల్ సాలిసిలిక్ యాసిడ్‌ని మనం ఆస్పిరిన్ అంటాం. చూద్దాం అది ఎట్లా ప్రిపేర్ చేస్తామో. ఇది సాలిసిలిక్ యాసిడ్. దీనికి మనం అసిటిక్ అన్‌హైడ్రైడ్‌తోని మనం ఎస్టరిఫికేషన్ చేసినాం. ఇక్కడ మనకు ఈ హైడ్రాక్సీ గ్రూప్ ఉంది గదా! ఇది అసిటాక్సీ గ్రూప్‌గా కన్వర్ట్ అయిపోయింది. సో, దీని పేరే ఆస్పిరిన్. మనం అనాల్జెసిక్ అండ్ పెయిన్ రిలీఫ్‌గా యూజ్ చేస్తాం కదా! పెయిన్ కిల్లర్ ఆస్పిరిన్. సో, ఈ ఆస్పిరిన్‌ని మనం Fiddlecraft అసాలేషన్ చేస్తాం. Fiddlecraft అసాలేషన్ చేస్తే మనకు టార్గెట్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. ఈ మాలిక్యూల్ వచ్చేసింది. 12 మాలిక్యూల్ వచ్చేసింది మనకి. సో, నెక్స్ట్ గైడ్‌లైన్‌లోకెళ్దాం. ఇక్కడ గైడ్‌లైన్ 8 అవాయిడ్ సీక్వెన్సెస్ విచ్ మే లీడ్ టు అన్వాంటెడ్ రియాక్షన్స్. వెరీ ఇంపార్టెంట్. అవాయిడ్ సీక్వెన్సెస్ విచ్ మే లీడ్ టు అన్వాంటెడ్ రియాక్షన్స్ ఎట్ అదర్ సైట్స్ ఇన్ ద మాలిక్యూల్. థస్ నైట్రేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ద నైట్రేషన్ ఆఫ్ బెంజాల్డిహైడ్. Nitration of benzaldehyde gives only 50% of metanitro-benzaldehyde. Since the nitric acid oxidizes CHO to COOH on the way around, this particular problem is to nitrate benzoic acid to reduce COOH to CHO. ఇక్కడ ఏమంటుందంటే అన్‌వాంటెడ్ రియాక్షన్స్. మనం ఒక రియాక్షన్ చేయాలని ట్రై చేసాం. బట్ ఆ రియాక్షన్ చేసే ప్రాసెస్‌లో మనకు అన్‌వాంటెడ్ రియాక్షన్స్ ఎన్నో వస్తాయి. వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బెంజాల్డిహైడ్ తీసుకున్నాం. దాన్ని నైట్రేట్ చేస్తే మనకు ఓన్లీ 50% బెటా నైట్రో బెంజాల్డిహైడ్ వస్తుంది. ఎందుకంటే నైట్రిక్ యాసిడ్ అనేది CHOని ఆల్డిహైడ్ గ్రూప్‌ని COOHగా కన్వర్ట్ చేస్తుంది. ఆక్సిడైజ్ చేస్తుంది. సో, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ బెంజోయిక్ యాసిడ్‌కే నైట్రేషన్ చేయాలి. నైట్రేట్ ద బెంజోయిక్ యాసిడ్. తర్వాత ఈ బెంజోయిక్ యాసిడ్‌ని మనం బెంజాల్డిహైడ్‌గా కన్వర్ట్ చేయాలి. సో, ఇక్కడ మనకి లెట్ మీ డ్రా సంథింగ్. డ్రా చేయనీకి ట్రై చేస్తా. ఇది బెంజిన్ అనుకోండి. ఇది CHO. ఆహ్,
ఇది మనకు బెంజాల్డిహైడ్. ఈ బెంజాల్డిహైడ్‌ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు నైట్రో గ్రూప్ యాడ్ చేస్తున్నాం. నేను అంత పెద్ద ఆర్టిస్ట్‌ని కాదు. ఆహ్, సో, మనకిక్కడ ఏమొస్తుందంటే సిహెచ్ఓ ఏం గ్రూప్ ఇది డీయాక్టివేటింగ్ గ్రూప్ గదా! ఇది మెటా డైరెక్టింగ్ గ్రూప్. సిహెచ్ఓ అనేది మెటా డైరెక్టింగ్ గ్రూప్ గాబట్టి, ఇక్కడ మనం నైట్రేషన్ చేస్తే మనకి NO2 గ్రూప్ అనేది మనకు మెటా పొజిషన్‌లో వస్తుంది. సో, ఇక్కడ NO2 అనేది ఇక్కడ మనకొస్తుంది. సో, ఇది మనకు 50% వస్తుంది ప్రొడక్ట్. 50% ప్రొడక్ట్ వస్తుంది. ఎందుకంటే మిగతా 50% ఉంటుంది గదా! ఇంకో 50% వచ్చేసి మనకి COOH‌గా కన్వర్ట్ అయిపోతుంది. COOH‌కి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ ప్రొడక్ట్ గాదు. ఈ CHO గ్రూప్ ఉంది గదా! ఈ CHO గ్రూప్ ఈ COOH‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ నైట్రిక్ యాసిడ్ అనేది ఈ CHOని COOH‌గా ఆక్సిడైజ్ చేస్తుంది. సో, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే ఫస్టే మనం ఈ యాసిడ్‌కి నైట్రేషన్ చేయాలి. తర్వాత ఈ యాసిడ్‌ని CHOగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ అని కూడా అనుకోవచ్చు. కరెక్ట్ ఆర్డర్‌లో ఉండాలి ఈవెంట్స్. అదర్‌వైజ్ మనకు అన్‌వాంటెడ్ రియాక్షన్స్ ఒస్తాయి. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఇప్పుడు ఈ మెటా నైట్రో బెంజాల్డిహైడ్ మనకు 100% రావాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెంజోయిక్ యాసిడ్‌కి మనం నైట్రేట్ చేయాలి. బెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్‌ని మనం రెడ్యూస్ చేసుకోవాలి. బెంజాల్డిహైడ్ లాగా. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద మోర్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఈస్ కాంపౌండ్ 15. This 15 uh, needed to make amine such as 16 for trial as anti-malarial drug. The OET, the ethoxy group, is best left to appear in the starting material. సో, మనం దీన్ని లిఫ్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు గైడ్‌లైన్ 7 గదా! సో, గైడ్‌లైన్ 7లో చెప్పినట్టు వి ఆర్ లెఫ్టింగ్ ఇట్. ఎందుకంటే ఇది హార్డ్ టు గెట్ దట్ గ్రూప్ కాబట్టి మనం ఇది ఈటీని లెఫ్ట్ చేస్తున్నాం. దీన్ని మనం ఏమనట్లేదు. డిస్కనెక్ట్ చేయట్లేదు. లెఫ్ట్ చేస్తున్నాం. సో వి హావ్ 2 స్ట్రాటజీస్ డిఫరెంట్‌లీ ఓన్లీ ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్. మనకు 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది మనకు డ్రగ్ అండి. ఈ డ్రగ్‌ని సింథసైజ్ చేయాలంటే మనకి ఇది కావాలి. ఇది ఒక యాంటీ మలేరియల్ డ్రగ్ ఇది. ఈ డ్రగ్ కావాలి. దిస్ ఈస్ అన్ యాంటీ మలేరియల్ డ్రగ్ ఇది. ఈ డ్రగ్ కావాలంటే ఇది ఇంటర్మీడియేట్ ఇది. ఇంటర్మీడియేట్‌ని మనం సింథసైజ్ చేయాలి. మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే ఇక్కడ. సో, ఈ గ్రూప్‌ని చూస్తే మనకొక ఇథైల్ గ్రూప్ ఉంది. ఇథాక్సీ గ్రూప్ ఉంది. ఒక క్లోరోమిథైల్ గ్రూప్ ఉంది. ఇంకొకటి NO2 గ్రూప్ ఉంది. సో, ఇది మనం డిస్కనెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది యాడ్ చేయడం కష్టం కాబట్టి ఇది మనం డిస్కనెక్ట్ చేయట్లేదు అకార్డింగ్ టు ద సెవెంత్ గైడ్‌లైన్ ప్రకారం ఇది మనం డిస్కనెక్ట్ చేయట్లేదు. సో, మనం డిస్కనెక్ట్ చేసేది ఏంటి అంటే NO2 డిస్కనెక్ట్ చేయాలి. ఆహ్, ఈ మిథైల్ క్లోరైడ్ కూడా క్లోరో గ్రూప్ కూడా మనం డిస్కనెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలనేది ఇక్కడ క్వెషన్. ఫస్ట్ మిథైల్ క్లోరో గ్రూప్‌ని చేయాలా? తర్వాత లేకుంటే నైట్రో గ్రూప్‌ని చేయాలా? సో, ఈ 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. మనం చూద్దాం. సో, స్ట్రాటజీ ఏ అండ్ స్ట్రాటజీ బి. స్ట్రాటజీ ఏమంటుందంటే ఫస్ట్ మనం నైట్రో గ్రూప్‌ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. స్ట్రాటజీ ఏలో సో, నైట్రో గ్రూప్ ఎళ్ళిపోయింది. నెక్స్ట్ మనం ఈ క్లోరోమిథైల్ గ్రూప్‌ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. క్లోరోమిథైలేషన్. సో, మనకి ఈ ప్రొడక్ట్ వచ్చేస్తుంది. బిలో చూసుకుంటే మనం ఫస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. సెకండ్ నైట్రో గ్రూప్‌ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. సో, మనకి ప్రొడక్ట్ వస్తుంది. ఏది రైట్ అనుకుంటున్నారు ఇందులో? ఇందులో రైట్ ఏంటి అంటే బి ఈస్ రైట్. ఎట్లా అంటే బోత్ స్ట్రాటజీస్ ఫిట్ ద సబ్స్టిట్యూషన్ ప్యాటర్న్. Ethoxy is more electron donating than CaCl2 and strategy A also meets guideline 2, but CH2Cl is oxidized easily, so nitrating condition may destroy it. Strategy B gives good yields. ఏమన్నా అర్థమైందా? యాహ్! ఇప్పుడు నేను చెప్తా. ఇది ఇక్కడ ఏమంటుండంటే OET అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఇది. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యాక్టివేటింగ్ గ్రూప్ ఇది. సో, ఇక్కడేమంటుందంటే గైడ్‌లైన్ 2 ప్రకారం మనం ఏ స్ట్రాటజీ డిస్కస్ చేస్తున్నాం గైడ్‌లైన్ ఏ ప్రకారం ఈ మూడిట్లలో ఒకవేళ మనకు చాయిస్ ఆఫ్ డిస్కనెక్షన్ ఏంటి అంటే
మనం ఫస్ట్ ఏది డిస్కనెక్ట్ చేయాలంటే గైడ్‌లైన్ 2 ఏంటి అసలు? గైడ్‌లైన్ 2 ఏంటి అంటే మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్‌ని మనం ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి 1 అండ్ ఒకటి 2. ఈ క్లోరోమిథైల్ గ్రూపా? లేకుంటే ఎన్‌ఓ2 గ్రూపా? ఈ రెండిట్లలో ఏది డిస్కనెక్ట్ చేయాలంటే మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్‌ని ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి. అదే గైడ్‌లైన్ 2. సో, ఎన్‌ఓ2 ఈస్ ఎ మోస్ట్ ఎలక్ట్రానిక్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఎన్‌ఓ2ని ఇక్కడ డిస్కనెక్ట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ మనం క్లోరోని డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఇదొక ప్రాసెస్. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. మనం ఇది రివర్స్ ప్రాసెస్ గదా! ఒకవేళ మనం దీని నుంచి క్లోరోమిథైలేషన్ చేస్తే మనకి ఇదొస్తుంది. తర్వాత మనం నైట్రేషన్ చేస్తాం. మనకి ఈ ప్రొడక్ట్ వస్తుంది గదా! ఇది యాక్చువల్లీ ద సింథసిస్ వే. సో, ఇక్కడ మనం క్లోరోమిథైలేషన్ చేసిన తర్వాత మనం నైట్రేషన్ చేస్తున్నాం. ఈ నైట్రేషన్ స్టెప్‌లో మనకి ఈ సీఎల్ అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. CH2Cl అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. ఈ నైట్రిక్ యాసిడ్ అనేది దీన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. సో, మనకు అన్‌వాంటెడ్ రియాక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ద ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఈ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్‌ని చేంజ్ చేయాలి. అట్లా ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నైట్రేషన్ చేయాలి. తర్వాత క్లోరోమిథైలేషన్ చేయాలి. అప్పుడు మనకి క్లోరోమిథైలేషన్ ఐ మీన్ ఈ క్లోరోమిథైల్ గ్రూప్ అనేది నైట్రిక్ యాసిడ్‌తోని అసలు ఐ మీన్ ఇంటరాక్ట్ అవ్వదు. సో, బి ఈస్ రైట్. బి ఎందుకు రైట్ అంటే సో, ఈ CH2Cl అనేది ఆక్సిడైజ్ అవ్వదు ఇందులో. ఎందుకంటే మనం నైట్రేషన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఎందుకని మంచిదని మళ్ళీ ఒకసారి చెప్తా. సో, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ అండ్ బి. ఏ రూట్‌లో వచ్చేసి మనం ఫస్ట్ NO2ని తీసేస్తున్నాం. తర్వాత CH2Clని తీసేస్తున్నాం. మనకి ప్రొడక్ట్ వస్తుంది. బి రూట్‌లో వచ్చేసి మనం ఫస్ట్ CH2Clని తీసేస్తున్నాం. మనకు NO2 ఉండే కాంపౌండ్ వస్తుంది. తర్వాత NO2ని తీసేస్తున్నాం. సేమ్ కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ మనకు బి రైట్ అంటుండు. ఎందుకంటే ఆహ్, బిలో అన్‌వాంటెడ్ రియాక్షన్స్ రావు. ఎందుకంటే ఫస్ట్ మన ఈ కాంపౌండ్‌కి నైట్రేషన్ చేస్తాం. తర్వాత క్లోరోమిథైలేషన్ చేస్తాం. సో, ఈ ఫస్ట్ కాంపౌండ్‌లో మనకు అన్‌వాంటెడ్ రియాక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ మనం క్లోరోమిథైలేషన్ చేస్తాం. సెకండ్ మనం నైట్రేషన్ చేస్తాం కదా! ఈ నైట్రేషన్ చేసే స్టెప్‌లో ఈ క్లోరోమిథైల్ గ్రూప్ అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. సో, అన్‌వాంటెడ్ రియాక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఏని మనం అవాయిడ్ చేయాలి. సో, బిని మనం ఫాలో చేయాలి. అండ్ గైడ్‌లైన్ 2 ఏంటి అంటే సమ్‌టైమ్స్ మనం కొన్ని గైడ్‌లైన్స్ ఆహ్, అవాయిడ్ చేసినా మంచిదే. ఎందుకంటే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే జనరల్‌గా ఇది NO2 ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ కదా! మోస్ట్ ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇది మనం డిస్కనెక్ట్ చేయాలనుకున్నాం. బట్ ఇక్కడ అన్‌వాంటెడ్ రియాక్షన్స్ వస్తుంది కాబట్టి మనం ఈ గైడ్‌లైన్ ఇక్కడ ఫాలో అవ్వము. సో, మనం ఇంటర్ప్రిట్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనకుండాలి. సో, థిస్ ఈస్ ఇంపార్టెంట్ గైడ్‌లైన్. సింథసిస్ స్టెప్ చూద్దాం. మనం ఇది తీసుకున్నాం. దిస్ మాలిక్యూల్ ఇథాక్సీ ఫినాల్ గ్రూప్ తీసుకున్నాం. దీన్ని నైట్రేట్ చేసాం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేసి మనం క్లోరోమిథైలేషన్ చేసినాం. ఇదేంటి CH2O అనేది ఇది ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ క్లోరైడ్‌తోని మనం క్లోరోమిథైలేషన్ చేస్తే మనకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఒక CH2Cl అనేది ఒకటి మనకొచ్చేస్తది ఇట్లా. సో, ఈ CH2Cl అనేది ఈ నైట్రిక్ యాసిడ్‌తోని మనకు ఇంటరాక్ట్ అవ్వదు. సో, మనకు రియాక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో, అది గైడ్‌లైన్ గురించి. ఇంకొక గైడ్‌లైన్ ఉంటుంది. నైన్త్ గైడ్‌లైన్. ఇది అంత ఇంపార్టెంట్ అవ్వదు. కాదు. కానీ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటుందంటే ఇఫ్ ఆర్థో పారా సబ్స్టిట్యూషన్ ఈస్ ఇన్వాల్వ్డ్, వన్ స్ట్రాటజీ మే అవాయిడ్ సెపరేషన్ ఆఫ్ ఐసోమర్స్ ఇన్ థాట్ ద అదర్ పొజిషన్ బికమ్స్ బ్లాక్డ్. Ester of phenol are used as garden fungicide. Example 18 is Dinocap. We can disconnect the nitro group first, but the Fluorocap reaction required would surely give mostly para product as an electrophile solar. ఏమన్నా అర్థమైందా? ఇక్కడ ఏమంటుండంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓ ఇథాక్సీ గ్రూప్ ఉంది గదా! ఈ ఓ ఇథాక్సీ గ్రూప్ అనేది ఐదర్ మనకి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ కదా! ఐదర్ ఆర్థో పొజిషన్‌లో రావచ్చు, సబ్‌స్టిట్యూషన్ పారా పొజిషన్‌లో రావచ్చు. బట్ ఇక్కడ మనం పారా పొజిషన్ అని రాసుకున్నాం. బట్ ఆర్థో పొజిషన్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఆ 2 పొజిషన్‌లలో మనకు హాఫ్ 50%, 50% వస్తుంది. మనం ఆ 50%ని సెపరేట్ చేసి ఈ పారా పొజిషన్‌లో వచ్చిన దాన్ని మనం తీసుకొని మనం రియాక్ట్ చేస్తాం. అర్థమవుతుందా? మనకు ఆర్థో 50% అండ్ పారా 50% వస్తుంది. ఆర్థో అండ్ పారా 50%, 50% ఉంటది గదా! దాన్ని సెపరేట్ చేస్తాం. మనకు గావాల్సిన ఐసోమర్‌ని మనం సెపరేట్ చేసుకుంటాం. పారా ఐసోమర్‌ని సెపరేట్ చేసేసి మనం రియాక్షన్ చేసుకుంటాం. బట్ మనకు 100% ఒకటే ఐసోమర్ కావాలి. మనకు 100% పారానే రావాలి అంటే ఏం చేయాలి? 100% ఈ గ్రూప్ వచ్చేసి ఇక్కడనే రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ అవ్వకూడదు. రియాక్ట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏమైనా ఒక గ్రూప్ ఉంటే చాలు. ఇక్కడ ఏదన్నా ఒక గ్రూప్ ఉండాలి.
అయితే మనకిది ఇక్కడనే రియాక్ట్ అవుతుంది గదా! సో, అది ఇక్కడ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జూడండి మనకి. ఇదొక ఫినాల్. దిస్ ఈస్ ఎ ఫినాల్ గ్రూప్. అదంతా జూడకండి. దిస్ ఈస్ ఎ ఫినాల్. ఇదొక ఫినాల్ కదా! యూజ్డ్ టు సింథసైజ్ దిస్ మాలిక్యూల్. ద 18 మాలిక్యూల్. ఇట్స్ ఎ ఫంగిసైడ్ మాలిక్యూల్ ఇది. సో, మనం ఇక్కడ గైడ్‌లైన్ 2 అగైన్. ఫస్ట్ గైడ్‌లైన్ 2 ప్రకారం చూసుకుంటే ఈ NO2ని డిస్కనెక్ట్ జేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి సమ్ మిథైల్ సబ్‌స్టిట్యూషన్ ఉంది. ఇంకొకటి మనకు NO2 సబ్‌స్టిట్యూషన్ ఉంది. 2 NO2సే కాబట్టి ఓకే. NO2 సబ్‌స్టిట్యూషన్ అనుకుందాం. ఈ రెండిట్లలో మనకి డెఫినిట్‌గా ఇది మోస్ట్ ఎలక్ట్రాన్ నెగెటివ్ గ్రూప్ కాబట్టి దీన్నే మనం ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాలి గైడ్‌లైన్ 2 ప్రకారం. బట్ మనం ఇక్కడ దీన్ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎందుకో చెప్తా అది కూడా. మనకిక్కడ చేస్తే తెలుస్తుంది. 2 అనాలిసిస్ ఉంటాయి. ఫస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసి చూద్దాం. సెకండ్ దీన్ని డిస్కనెక్ట్ చేసి చూద్దాం. సో, ఏ స్ట్రాటజీ మనకు వర్క్ అవుతుందో అది మనం ఇక్కడ చూద్దాం. మనకు 100% ఈ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ ఉంది గదా! ఈ ప్రొడక్ట్ ఇక్కడనే రావాలి. ఆర్థో పొజిషన్‌లోనే మనకు ప్రొడక్ట్ కావాలి. పారా పొజిషన్‌లో మనకు ప్రొడక్ట్ రాకూడదు. ఈ ఫినాల్ గ్రూప్‌కి ఆర్థో పొజిషన్ ఒక ప్రొడక్ట్ రావచ్చు. అండ్ పారా పొజిషన్‌లో ఇంకో ప్రొడక్ట్ రావచ్చు కదా! మనకు అట్లా గాదు. 100% మనకు ఆర్థో పొజిషన్ ప్రొడక్టే కావాలి. అలా గావాలంటే ఏం జేయాలి? ఎట్లా చేయాలని మనం చూద్దాం. 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫస్ట్ NO2ని డిస్కనెక్ట్ చేయొచ్చు. ఆర్ ఎగ్స్‌ని డిస్కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది డిస్కనెక్ట్ చేద్దాం. తర్వాత ఇది డిస్కనెక్ట్ చేసి చూద్దాం. లేకుంటే ఇది ఫస్ట్ ఒకసారి అండ్ ఇది సెకండ్ ఒకసారి. 2 ప్రాసెస్‌లున్నాయి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఫస్ట్ మెథడ్‌లో ఇది ఫస్ట్ డిస్కనెక్ట్ చేద్దాం. ది ఆల్కైల్ గ్రూప్ అనేది. సెకండ్ మెథడ్‌లో NO2 గ్రూప్స్ అనేది డిస్కనెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ అనాలిసిస్ 1 చూసుకుందాం. అనాలిసిస్ 1లో మనం గైడ్‌లైన్ 2 ప్రకారం చూసుకుంటే మనం NO2స్‌ని రెండిటిని డిస్కనెక్ట్ చేసేయాలి. మనకు ఈ మాలిక్యూల్ వస్తుంది. తర్వాత దీన్ని డిస్కనెక్ట్ చేసేస్తాం. ఫిడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. సో, మనకు ఫినాల్ వచ్చేస్తది. బట్ ఇది కరెక్ట్ కాదు. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేసామనుకోండి. ఇక్కడ యాడ్ అవ్వచ్చు. ఈ ఆల్కైల్ గ్రూప్ అనేది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ యాడ్ అవ్వచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ యాడ్ అవ్వచ్చు. మనకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సారీ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇవి 2 పొజిషన్స్ సేమ్. సో, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా అవ్వకూడదు. మనకు 100% మనకి ఈ పొజిషన్‌లోనే యాడ్ అవ్వాలి. అంటే ఇది కాదు. ఈ స్ట్రాటజీ పనికిరాదు. సో, ద ఆల్టర్‌నేటివ్ ఆర్డర్ ఆఫ్ ఈవెంట్ డిస్కనెక్ట్ ద ప్రిడికేట్ ఫస్ట్ ఈస్ అన్‌యూజువల్ బట్ సెన్సిబుల్ సిన్స్ పారా పొజిషన్ ఈస్ బ్లాక్డ్. సో, ఇక్కడ ఏమంటుండంటే ఫస్టే మనం ఈ ఫ్రీడర్ క్రాఫ్ట్ ప్రొడక్ట్‌ని మనం డిస్కనెక్ట్ చేస్తున్నాం. గైడ్‌లైన్ 2 ప్రకారం ఇలా డిస్కనెక్ట్ చేయకూడదు. బట్ మనకు కావాల్సిన ప్రొడక్ట్ కావాలంటే మనం ఇలా డిస్కనెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఈ ఆల్కహాలిక్ గ్రూప్‌ని డిస్కనెక్ట్ చేస్తున్నాం. మనకి ప్రొడక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం NO2's డిస్కనెక్ట్ చేస్తున్నాం. చూడండి. ఫస్ట్ ఇది నైట్రేట్ చేస్తాం. నైట్రేట్ చేస్తే మనకొకటి ఆర్థో పొజిషన్ దగ్గర అండ్ పారా పొజిషన్ దగ్గర మనం నైట్రో గ్రూప్స్ వచ్చేసాయి 2. సో, మనకి ఈ 3 పొజిషన్స్ దగ్గర ఎక్కడైనా రావచ్చు. సో, ఈ 2 పొజిషన్స్ ఆక్యుపై అయిపోతాయి ఫస్టే. నైట్రేషన్ చేసిన తర్వాత. మిగిలింది ఈ పొజిషన్ ఒకటే. దిస్ ఆర్థో పొజిషన్. సో, ప్రిడికేట్ ఆల్కలైజేషన్ డెఫినైట్‌లీ ఇక్కడనే రావాలి. సో, 100% మనకు కావాల్సిన ప్రొడక్టే వస్తుంది. నేనంతా రాసున్నా. బట్ ఇదంతా మీకు క్లీన్ పీడీఎఫ్ అనేది నా దగ్గర ఉంది. నేను అది లింక్ ఇచ్చేసా. ఆ లింక్ ద్వారా మీరు చూసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా. ఈ 2 పొజిషన్స్‌లో ఆర్థో అండ్ పారా పొజిషన్స్‌లో మనకి NO2 ఆక్యుపై అయితుంది. ఇది 2 పొజిషన్‌లో ఆక్యుపై ఉంది కాబట్టి మిగతా ఒకటే పొజిషన్ పాసిబిలిటీ ఉంది. ఈ పొజిషన్. సో, ప్రిడికేట్ ఆల్కలైజేషన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రొడక్ట్ వచ్చేస్తుంది 100%. మనకి ఏ ఐసోమరిక్ సెపరేషన్స్ లేకుండానే మనకు 100% కావాల్సిన ప్రొడక్ట్ వచ్చేస్తుంది. ఇది గైడ్‌లైన్ 9. సింథసిస్ చూడండి. ఫస్ట్ మనం నైట్రేషన్ చేస్తున్నాం. సో, మనకు ఈ 2 పొజిషన్స్ ఆక్యుపై అయిపోయినాయి ఆల్రెడీ. సో, మనకు మిగిలిన పొజిషన్ ఇదొక్కటే కాబట్టి నెక్స్ట్ ప్రిడికేట్ క్రాఫ్ట్ ఆల్కలైజేషన్ చేస్తాం. ప్రిడికేట్ క్రాఫ్ట్ ఆల్కలైజేషన్ చేస్తే మనకు టార్గెట్ మాలిక్యూల్ వచ్చేస్తుంది. సో, ఇట్ ఈస్ T17. T17 వచ్చేస్తుంది. T17 నుండి మనం ఈ T18 అనేది టార్గెట్ మాలిక్యూల్ 18 అనేది మనం సింథసైజ్ చేసుకుంటాం. సింపుల్ ఇక్కడ ఏం లేదు. ఇది మనకి ఎస్టర్ ఫార్మేషన్. సో, అదే అండి. మీకేం అర్థం కాకున్నా ఈ పీడీఎఫ్
ఈ పీపీటీ లింక్ అందులో డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. కామెంట్ సెక్షన్‌లో అడగండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ టైమ్. సో, మీరు ఫస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ. థాంక్ యూ అగైన్ ఫర్ వాచింగ్.